బాగుంది బ్రో మూవీ ఓవరాల్ సూపర్ ఉంది బ్రో. కంబ్యాక్ అనే చెప్పాలి. ప్రభాస్ కట్అవుట్ అయితే సూపర్ చూపించాడు మొత్తం. లాస్ట్ 3 మూవీస్లో చూసుకుంటే ఇదైతే ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. సూపర్ మూవీ. ఫ్రెండ్షిప్ మొత్తం సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగా చూపించాడు ఫ్రెండ్షిప్ మొత్తం. ఫస్ట్ హాఫ్ అయితే ఏం ఫ్రెండ్షిప్ ఉండదు. శృతి హాసన్ రోల్ చాలా చిన్నది, జగపత్ బాబుది కూడా చాలా చిన్నది. ఈ మొత్తం పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ ఫుల్ మూవీ మొత్తం పృథ్వీరాజ్. యాక్షన్ సీన్స్ ప్రశాంత్ నీల్ ఎలాగో బాగా చూసుకుంటాడు. ఎలివేషన్స్ ఇంటర్వెల్ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సూపర్ ఉంటాయి. అండ్ కొద్ది కేజీఎఫ్ టైప్లో కొన్ని సీన్స్ అనిపిస్తూ ఉంటాయి సిమిలర్. అండ్ సెకండ్ హాఫ్ స్టోరీ చూసుకుంటే కొద్దిగా మామూలు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటుంది జనరల్. ల్యాగ్ అంటే ల్యాగ్ కాదు, డ్రామాలో స్టోరీలా చెప్పాడు కొద్దిగా. అది కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టి ఎక్కువ చెప్పాలని ట్రై చేస్తాడు. కేజీఎఫ్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టడానికి ట్రై చేశాడు. సో కొద్దిగా అది ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ల్యాగ్ ఏం కాదు డ్రామా. లవ్ స్టోరీ ఏం లేదు బ్రో. శృతి హాసన్ లేదు, 10 minutes కూడా లేదు శృతి హాసన్. శృతి హాసన్ క్యారెక్టర్ పెద్ద లేదు. జగపత్ బాబు కూడా ఇప్పుడు లేదు, సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఫాదర్ ప్రభాస్ కూడా అసలు చూపించలేదు. జస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ హోల్ షో మొత్తం వాళ్ళది. అది సూపర్ బ్రో. అది ఒక్క ఫైట్ సూపర్. ఇంకా ఇంటర్వెల్లో ఫైట్, క్లైమాక్స్ ఆ 3 బాగుంటాయి. మిగతా కొద్దిగా లైట్. స్క్రీన్ ప్లే బాగుందన్న. సినిమా బాగుందన్న. అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనకు టేకింగ్ తెలుసు కదా, ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్ తెలుసు కదా, అది సేమ్ పర్ఫెక్ట్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే మా బాధ అంతా ఏంటంటే బీజిఎం కేజీఎఫ్లా వట్టి ఇట్లా పార పట్టుకోగానే టాన్ 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 అన్నాడు. మా దాంట్లో కత్తులతో నరుకుతా ఉండన్న, ఏం లేదు. కానీ ప్రభాస్ ప్రెసెన్స్ తోటి బాగుంది. మ్యూజిక్ ఉండాలి కదన్న, రైట్? ఇప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా కానీ ఎక్కడో మన అమ్మాయిలకి బొట్టు పెడితే ఆ అందం వస్తుంది, రైట్? సో అట్లా పోయింది. అన్నీ పెట్టాడు కానీ ఒక బొట్టు పెట్టడం మర్చిపోయాడు. ఆ బొట్టే మన రవి బస్రూర్ అన్న. అంటే అన్న ఒక్కటి చెప్తానన్నా, నేను ప్రభాస్ ఫ్యాన్ అట్లని కాదు, నేను ఏదైనా కానీ చెప్తా, నేను ప్రభాస్ ఫ్యాన్. అక్కడ ఉన్నది ప్రభాసా, యషా, ఇంకెవరో కాదన్న. ఏ లెవెల్ అయినా కానీ స్టోరీకి న్యాయం చేయాలి. ప్రభాస్కి న్యాయం చేసిండా, ఇంకెవరికో రోలెక్స్కి న్యాయం చేసిండా, ఇంకెవరికో న్యాయం చేసిండా కాదు, స్టోరీకి న్యాయం చేయాలి. అర్థమైందా? ఆ ఎలివేషన్కి, ఆ స్టోరీకి తగ్గ మ్యూజిక్ లేదంటున్నాను నేను, అంతే. ఆ ఎలివేషన్స్కి, ఆ స్టోరీస్కి తగ్గ మ్యూజిక్ లేదు. అసలు వట్టిగానే నన్న. ఇప్పుడు కేజీఎఫ్ లా ఇట్లా వట్టి పార పడతాడు. అవునా? ఇప్పుడు అక్కడ ఉంటుంది ఒకటి చిన్న పార ఉంటుంది, అది పడతాడు. అక్కడ పడ్డంగానే అదిగో పైన నిశ్శబ్దం అని చెప్పేసి వచ్చి టాన్ 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 అని అవుతుంది. బావోడు ఊచకోత కొత్తాడు. ఏ సర్టిఫికేట్కి న్యాయం చేసిండు. ఊచకోత అంటే కూడా ఏదో లేడీస్ 10 అంటానే, అంతేగాని ఏం లేదు. ఏం బ్రో పీసీఎక్స్ ఎట్లా తెలుసా? మా సీట్లు పగిలిపోయి మేము కింద పడిపోవాలి, మళ్ళీ లేచి మేము మా సీట్లు మంచిగా చేసుకోవాలి. బీజిఎం వెనకాల వచ్చింది గట్టిగా. దీనికి ఇంకా ఎలా రావాలి అసలు? వైలెన్స్ బీజిఎం బ్రో, వైలెన్స్ అయితే బాగుంది. మోస్ట్ వైలెంట్ మెన్ కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వైలెంట్, అది బాగుంది. The tagline which they are used is perfectly synced, but Ravi Basrur has murdered with his music. That's it.